దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పుడు వరుసగా పోలీసుల ముందు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో మావోలపై కఠినమైన నిర్బంధం కొనసాగుతోంది. దొరికితే ఎన్కౌంటర్ చేస్తారనే భయం అగ్రనేతలో బలంగా ఉంది. అందుకే ప్రాణ రక్షణ కోసం వారు పోలీసుల ముందుకొచ్చి లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. గెరిల్లా పోరాటాన్ని వదిలి ప్రజాక్షేత్రంలో వచ్చిన వారు ఆయుధాలు విడి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మావోలు పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే వారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకెళ్తారా? తమ పార్టీలో మావోయిస్ట్, కమ్యూనిస్టు పదాలు ఉంటాయా? ఇంతకీ వారి అజెండా ఏంటి? పార్టీ గుర్తు ఎలా ఉంటుంది? వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారా? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. మావోయిజానికి ముగింపు లేదని మాజీ మావోలు పేర్కొంటున్నారు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే తమ పోరాటం కొనసాగిస్తామని, ఇందుకు రాజకీయంగా అడుగులు వేయాలని నిర్ణయించామని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. ఇకపై తాము గెరిల్లా పోరాటం వదిలి ప్రజాక్షేత్రంలో చట్టబద్ధమైన రాజకీయ మార్గాల ద్వారా ప్రజల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఇది మావోయిస్టు చరిత్రలో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. అయితే ఈ చర్యతో మావోయిజం ముగిసిపోలేదని, అయితే వారి వ్యూహాల్లో మార్పొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనుకోవడం తమ ఉద్దేశం కాదు. ఇవాళ్టికి ఆలోచించుకున్న నిర్ణయమే ఇది. ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల్ని సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక పద్ధతిలో, చట్టపరిధిలో తాము పనిచేయాలని ఆలోచించామని వారు వివరించారు. తాము ఇంతకాలం ఏ రాజకీయాలు, సిద్ధాంతాలు చెబుతూ ప్రజల్ని సంఘటితపరిచామో ఆ అవగాహనను తమ నుంచి తొలగించుకుంటామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే అవకాశం ఉన్నంత మేరకు ప్రజల పోరాటం వెనుక నిలబడతామని వారు ఇచ్చిన హామీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఆయుధాలు వీడుదాం, క్యాడర్ని కాపాడుకుందామని లొంగిపోయిన మావోయిస్టులు అంటున్నారు. మేము ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తామని సంకేతాలిస్తున్నారు. తాము ఆయుధాలు వీడినా రాజకీయం మాత్రం వీడేదే లేదని అంటున్నారు. పునరావాసం ప్యాకేజీలో భాగంగా తమకు పొలిటికల్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో సీతక్కను ఆదర్శంగా తీసుకున్న నేతలు ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీరు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా ఏజెన్స్ ప్రాంతాల్లో వారికింకా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో వారి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో పోటీ చేసేందుకు మాజీ మావోలు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దేశ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీ సాయుధ మార్గాన్ని వదిలి పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుందని సమాచారం. తాజాగా వారు ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. మరోసారి ఆయుధాలు చేపట్టే ప్రసక్తి లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకు వెళ్తామని మాజీ మావోలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే గత అక్టోబర్లో సోను 60 మంది, ఆసన్న 210 మంది మావోయిస్టు క్యాడర్లతో పాటు ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే 600 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పోలీస్ కేంద్రాల్లో ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు పూర్తయ్యాక వీరంతా సాధారణ జీవితంలోకి వస్తారని అధికారులు చెబుతున్నారు.
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ కొత్త పార్టీ అధికారికంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అయితే పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు పదాలుంటాయా, ఎన్నికల్లో పోటీ చేస్తుందా వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సింది. మాజీ మావోలు సాయుధ పోరాటం నుంచి రాజకీయ మార్గం వైపు అడుగులు వేయడం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం పెంచిన నిఘా, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ల వల్ల మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందని అంచనా. అయితే చట్టబద్ధమైన రాజకీయాల్లోకి రావడం ద్వారా వారు ప్రజాస్వామ్య ప్రక్రియను నమ్ముతారా లేదా వేరే రూపంలో తమ సిద్ధాంతాన్ని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.